నమస్తే. మొన్న మనం వెలువరించిన వీడియోలో దళిత ఓట్ల తీరుతెన్నులు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో దళిత ఓట్లు ఎటుపోతాయి, ఏ పార్టీకి ఎక్కువగా వస్తాయి అన్న విషయాన్ని మనం విశ్లేషించాము. దళిత ఓట్లు, మాయావతి ఈ రెండు పర్యాయవాచి శబ్దాలు కావు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతిపాదించాము. ఎందుకంటే దళిత ఓట్లలో ఉన్నటువంటి 41% నాన్ జాటవ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేరే వేరే పార్టీలకు వెళ్తున్నాయి. చిన్న చిన్న ఉపకులాలు తమ తమ పార్టీలు పెట్టుకున్నాయి. ఆ పార్టీల ఓట్లు పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకుని వాటికి బదలాయించడం జరుగుతుంది. ఉదాహరణకి అప్నాదల్, అదేవిధంగా సుహేల్ దేవ్ భారతీయ ప్రజా పార్టీ, ఇలాంటి వీటి ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. మాయావతి కూడా క్రమేపీ కేవలం దళిత ఓట్ల ద్వారా తాను విజయం సాధించలేనని గుర్తించి క్రమేపీ నాన్ దళిత్ కమ్యూనిటీస్ని చేరదీసేందుకు ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బ్రాహ్మిన్ కమ్యూనిటీ, అదేవిధంగా వైశ్య క్షత్రియ కమ్యూనిటీ, వీటిని చేరదీసే ప్రయత్నం చేస్తోంది. బ్రాహ్మణ్ ఠాకూర్ బనియా ఛోడ్ బాకీ సబ్ హై DS4 అన్న నినాదం నుంచి జిస్కి జిత్ని భాగీదారి ఉస్కి ఉత్ని హిస్సేదారి అన్నటువంటి నినాదం వైపు ఆమె వచ్చారు అని కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం. మాయావతికి ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సవాలు దళితేతర వర్గం నుంచి కాదు, దళిత వర్గం నుంచి. ఈరోజు మాయావతికి అతిపెద్ద సవాల్ ఎవరి నుంచి వస్తుంది? మాయావతిని సవాలు చేస్తూ మాయావతి దళిత సంక్షేమం కోసం పనిచేయటం లేదు, ఆమె దళిత ద్రోహి అని చెబుతున్నటువంటి ఒక దళిత సంస్థ ఉత్తరప్రదేశ్లో ఉద్భవించింది. దాని పేరు భీమ్ ఆర్మీ. చాలామంది ఈ భీమ్ ఆర్మీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఉత్తరప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో సహారన్పూర్ జిల్లాలో ముఖ్యంగా ఈ భీమ్ ఆర్మీ చాలా పవర్ఫుల్ పొలిటికల్ ఎంటిటీ. ఈ భీమ్ ఆర్మీ మాయావతి దళితులకు చేయాల్సినంత చేయటం లేదు, దళిత సంక్షేమం కోసం పాటుపడటం లేదు, కాబట్టి దళితులు పోరాట బాట పట్టాలి, ఈ వాదనతో ముందుకొచ్చింది. దీని నాయకుడి పేరు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్. భీమ్ ఆర్మీ లోలోపల పనిచేస్తూ వచ్చింది చాలా కాలం. దీని ఎదుగుదల కూడా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఎదుగుదలతో పోలి ఉంది. BSP ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించడానికి ముందు బామ్సెఫ్, DS4 అనే రెండు సంస్థల రూపంలో దేశవ్యాప్తంగా ఆర్గనైజేషన్ నిర్మాణం చేసింది. చేసిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రెంగ్త్ ఆధారంగా BSP ఆవిర్భవించింది. BSP దేశం మొత్తం మీద ప్రయత్నం చేసింది. ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి సానుకూలత లభించింది. ఈ భీమ్ ఆర్మీ కూడా దాదాపు ఉత్తరప్రదేశ్లోని దళిత బస్తీల్లో 370 ఫ్రీ స్కూల్స్ నడిపిస్తుంది. 370 స్కూళ్ళు. ఈ స్కూళ్ళ ద్వారా దళిత ఐడియాలజీని నేర్పించటము, దళిత విద్యార్థులకు విద్యాబోధన చేయటం, వాళ్ళను క్రమేపీ ఒక శక్తిగా, ఒక రాజకీయ శక్తిగా నిలిపేటటువంటి ప్రయత్నం చేయటం. అక్కడ వాళ్ళ పాఠ్యాంశాల్లో పెరియార్ ఉద్యమం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో, బీహార్లో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి ఖైర్లాంజీ మ్యాసకర్ ఊచకోత కానివ్వండి, మన చుండూరు కారంచేడు ఊచకోత కానివ్వండి, తమిళనాడులో 58 మంది దళితుల్ని సజీవను దహనం చేయటం కానీ, వీటిని పాఠ్యాంశాలుగా చేశారు. సో ఈ భీమ్ ఆర్మీ 2016లో మొట్టమొదటిసారి బయట ప్రపంచానికి తెలిసింది. 2016లో సహరన్పూర్లో రాజపుత్రులకు దళితులకు మధ్య ఘర్షణలు చెలరేగినాయి. ఒక పెద్ద ఊరేగింపు విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చిన తర్వాత దళితులు తిరగబడ్డారు. దళితులు పెద్ద ఎత్తున, దళితులకు రాజపుత్రులకి మధ్య పోరాటం జరిగింది. ఆ సమయంలో ధడ్కౌలి అనేటువంటి ఊరుంది. ఆ ఊరు చంద్రశేఖర్ ఆజాద్ సొంత ఊరు. ఆ ఊర్లో దిస్ ఈజ్ అ చమార్ విలేజ్ అని బోర్డు పెట్టారు. దిస్ ఈజ్ అ గ్రేట్ చమార్ విలేజ్. దాన్ని వ్యతిరేకిస్తూ రాజపుత్రులు ఘర్షణలకు దిగారు. మొత్తం ఇది ఒక 15-20 రోజుల పాటు సాగింది. దీనితో దళితులందరూ కూడా చంద్రశేఖర్ ఆజాద్ వెనక నిలబడతారు. చంద్రశేఖర్ ఆజాద్ని అరెస్ట్ చేయటము, అతన్ని విడుదల చేయటము, దీంతో ఆయన ఒక పవర్ఫుల్ ఎంటిటీగా, ఒక గొప్ప బలమైనటువంటి రాజకీయ దళితవాదిగా ముందుకొచ్చాడు. విశేషం ఏంటంటే ఈ రైట్స్ జరుగుతున్నప్పుడు మాయావతి ఉత్తరప్రదేశ్ని సహరన్పూర్లో సందర్శించలేదు, పర్యటన చేయలేదు. ఎందుకంటే ఆమె గనక వచ్చినట్లయితే ఆమెను వ్యతిరేకిస్తారు దళితులు, ఆమెను విమర్శిస్తారు,
అగ్రవర్ణాలతో కుమ్మక్కైపోయింది అంటారు కాబట్టి ఆమె వెళ్ళలేదు. బీఎస్పీ నాయకులు కూడా వెళ్ళలేదు. దీంతో చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అనేటువంటి ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని జిగ్నేష్ మేవానీ లాగా ఒక పవర్ఫుల్ లీడర్ లాగా ఎదిగాడు. ఎదిగిన తరువాత ఈయన గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమర్థించాడు. బీఎస్పీని కాక కాంగ్రెస్ పార్టీని సమర్థించి మాయావతి దళిత శత్రువు అన్నటువంటి మాట చెప్పాడు. మొత్తం మీద ఎన్నికలు జరిగినాయి, కాంగ్రెస్కి కొంత మేలు జరిగింది. అప్పటి నుంచి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ దళితులకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో కూడా మార్చి 17న ప్రియాంక గాంధీ ఎప్పుడైతే బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ తమ కూటమిలోకి కాంగ్రెస్ను రానివ్వలేదో అప్పుడు ఆమె చేసిన మొట్టమొదటి పని ఏంటంటే సహారన్పూర్లో అనారోగ్యంతో ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ని కలిసి రావడం. ఈ సంవత్సరం మార్చి 15న జరిగింది. ఆ తరువాత కొంతకాలానికి ఆయన నేను నరేంద్ర మోడీ పైన వారాణసిలో పోటీ చేస్తానని ప్రకటించాడు. వారాణసిలో ఆయన పోటీ చేసినట్లయితే బీఎస్పీ కన్నా ఒక 2-3 ఓట్లు ఎక్కువ సంపాదించుకున్నాడు. ఆయన మాయావతి కన్నా బలీయమైనటువంటి దళిత ప్రతినిధిగా ఎస్టాబ్లిష్ అవుతాడు. ఉత్తరప్రదేశ్లో మాయావతి ప్రభ అంతరిస్తుంది. కాబట్టి ప్రస్తుతం మాయావతికి ఉన్నటువంటి అతిపెద్ద 3 వర్రీలు ఏంటంటే, ఒకటి దళిత వర్గంలో ఉన్నటువంటి నాన్ జాట ఓట్స్ తన నుంచి వెళ్ళిపోవడం, రెండవది చిన్న చిన్న కులాలకు చెందిన చిన్న పార్టీలు ఏర్పడి బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీకి తమ ఓట్లను బదలాయించడం, మూడవది మొత్తం దళిత్ కమ్యూనిటీలో మాయావతి దళితుల ప్రతినిధి కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం భీమ్ ఆర్మీ చేస్తోంది. భీమ్ ఆర్మీ ప్రస్తుతం సోనియా గాంధీతో సన్నిహిత సంబంధాలు, సోనియా గాంధీ కాదు, ప్రియాంక గాంధీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. వారాణసిలో పోటీ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మిగతా చోట్ల కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినా కూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు దళిత ఓట్లు చీలేటటువంటి అవకాశం ఉంది. ఆసక్తికరమైనటువంటి మరొక విషయం ఏంటంటే, కాన్షీరామ్ అంటే ఈ భారతదేశంలోని ఆధునిక దళిత ఉద్యమానికి నాయకుడైనటువంటి కాన్షీరామ్ చెల్లెలు స్వర్ణ కౌర్, ఆమె బహుజన సమాజ్ పార్టీని విడిచి భీమ్ ఆర్మీలో చేరింది. తన అన్నైనటువంటి కాన్షీరామ్ను మాయావతి సరిగ్గా చూడలేదని, ఆ తర్వాత తామెవరిని ఆయనతో కలవనివ్వలేదు, చివరి రోజుల్లో కలవనివ్వలేదని, అదేవిధంగా కాన్షీరామ్ ఆదర్శాలకు పూర్తిగా మాయావతి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని స్వర్ణ కౌర్ ఆరోపిస్తూ ఇప్పుడు భీమ్ ఆర్మీతో కలిసింది. కాబట్టి భీమ్ ఆర్మీ రాజకీయ ప్రవేశం ఈసారి మొదటిసారి జరగబోతోంది. అది ఏ మేరకు దళిత ఓట్లను చీలుస్తుంది, ఏ మేరకు మాయావతిని బలహీనపరుస్తుంది, మనం ఇందాక చెప్పుకున్నటువంటి 3 కారణాలు మాయావతిని ఏ మేరకు ప్రభావితం చేస్తాయి, దళిత ఓట్లు ఏ మేరకు చీలుతాయి అన్న దాని మీద మాయావతి రాజకీయ భవిష్యత్తు ఆధారపడింది. ఈ ఎన్నికల్లో గనక మాయావతి పరాజయం పాలైనట్లయితే దాదాపుగా ఆమె రాజకీయ జీవితం అంతరించిపోయినట్టే. కాబట్టి 2019 లోకసభ ఎన్నికలు మాయావతికి చావోరేవో లాంటి ఎన్నికలు. మళ్ళీ మనం మరొక వీడియోతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలను, మిగతా దేశంలోని మిగతా రాష్ట్రాల రాజకీయాలను గురించి విశ్లేషించుకుందాం. ఇప్పటిదాకా నమస్తే.